ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మీద ఫోకస్ చేద్దాం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 3 చోట్ల హంగ్ ఏర్పడింది. మొయినాబాద్, పరిగి, ఆలియాబాద్ మున్సిపాలిటీలో ఇక్కడ హంగ్ ఏర్పడింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 3 ప్రాంతాల్లో హంగ్ వచ్చింది. మొయినాబాద్, పరిగి అలాగే ఆలియాబాద్ మున్సిపాలిటీలో ఎవరు కూడా స్పష్టమైన మెజారిటీ దక్కించుకోలేకపోయారు. సో ఇప్పుడు అందరి చూపులు కూడా ఈ 3 మున్సిపాలిటీలపైన ఉన్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 3 మున్సిపాలిటీలలో స్పష్టమైన మెజారిటీ రాని కారణంగా ఎవరికి మద్దతు తెలుపుతారు అన్న చర్చ విపరీతంగా జరుగుతోంది. మొయినాబాద్లో చూస్తే మొత్తం 26 వార్డులకు గాను 10 కాంగ్రెస్, 7 బీఆర్ఎస్, 4 బీజేపీ, ఇతరులు 5. ఇప్పుడు ఇక్కడ ఇండిపెండెంట్లు కూడా చాలా కీలకంగా మారారు. ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ అధికార పార్టీతో టచ్లో ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. 14 మ్యాజిక్ ఫిగర్ అక్కడ. ఇక పరిగిని ఒకసారి చూస్తే పరిగిలో 18 వార్డులు ఉన్నాయి. 18 గాను 10 మ్యాజిక్ ఫిగర్ అయితే చిరొక 8 సీట్లను కట్టబెట్టారు ఓటర్లు. ఇతరులు ఇక్కడ 2 ఇండిపెండెంట్ గెలిచారు. ఆ 2 ఇప్పుడు ఇక్కడ కీలకంగా మారుతున్నారు. కాంగ్రెస్కి మద్దతు తెలుపుతారా లేక బీఆర్ఎస్కి మద్దతు తెలుపుతారా అన్న దానిపైన ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక ఆలియాబాద్లో 20 వార్డులుంటే 8 కాంగ్రెస్ గెలుచుకుంది, 7 బీఆర్ఎస్, 3 బీజేపీ, ఇతరులు 2. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ వచ్చి 11. సో ఇప్పుడు బీజేపీ నుంచి అలాగే ఇండిపెండెంట్లు ఎవరు కీలకంగా మారుతున్నారు. ఈ 5 సభ్యులు కూడా చాలా కీలకం కాబోతున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ 2 కూడా వాళ్ళతో టచ్లో ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. మొత్తం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన అనాలిసిస్ అందించడానికి మా ప్రతినిధి వాసు మనతో జాయిన్ అవుతున్నారు. ఓటీయూ వాసు. మొత్తం మీద చూస్తా ఉన్నాం. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించిన విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీలు గెలిచినప్పటికీ, స్థానాల్లో గెలిచినప్పటికీ కూడా మిగతా స్థానాలు ఏదైతే హంగ్ ఏర్పడ్డ స్థానాలకు సంబంధించి కూడా పూర్తిగా కైవసం చేసుకునే పనిలో ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానం ఉంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో కూడా మంత్రులతో భేటీ కాబోతున్నారు. ఇప్పటి వరకు అధికారికంగా ఎన్నికల కమిషన్ కాంగ్రెస్ పార్టీకి ప్రకటించిన స్థానాలు 166 అయితే, కానీ ఇప్పటికే అంటే ఒప్పందంలో భాగంగా 83 స్థానాలను కైవసం చేసుకున్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇక మిగతా ఉన్నటువంటి దాదాపు 30 హంగ్ ప్రాంతాలు రంగారెడ్డి జిల్లాలో 3 కాకుండా మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 30 వరకు ఉన్నటువంటి హంగ్ ఉన్నటువంటి మున్సిపాలిటీలకు సంబంధించి కూడా అక్కడ ఇప్పటికే అంటే ఇక్కడ గెలిచినటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థులు 254 వార్డులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు. ఇండిపెండెంట్ తో పాటు ఇతర పార్టీలు ఎంఐఎం, సిపిఐ, ఇలా ఫార్వర్డ్ బ్లాక్, ఇలా అనేక పార్టీలు కూడా 254 స్థానాల్లో గెలిచారు. వాళ్ళ ఓట్లు అనేవి కూడా ఇప్పుడు చాలా కీలకంగా కాబోతా ఉన్నాయి. కాబట్టి ఇంకొక 30 హంగ్ ఉన్నటువంటి మున్సిపాలిటీలకు సంబంధించి కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంటే దాదాపు 100 స్థానాలు, ఇప్పటికే 83 స్థానాలు కైవసం చేసుకున్నట్టుగా చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరో 30 స్థానాల్లో కూడా కనీసం మెజార్టీ స్థానాలను కూడా గెలుచుకోగలిగితే ఖచ్చితంగా 100 ఖచ్చితంగా కూడా మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి కూడా పూర్తిగా బీఆర్ఎస్ సంబంధించినట్టయితే ఇప్పటికి అధికారికంగా ఎన్నికల కమిషన్ 15 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటే, వాళ్ళు ఉన్నటువంటి మిగతా హంగ్ ఉన్న ప్రాంతాల్లో కూడా బీజేపీతో పొత్తుతో కలిపి 5 లేదా 10 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. అంటే 30 లోపే బీఆర్ఎస్ ఆగిపోయే అవకాశం ఉంది. 100కు పైగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. ఇక ఇతరులు చూసినట్టయితే ఫార్వర్డ్ బ్లాక్, ఎంఐఎం సంబంధించిన అంశాలకు సంబంధించి భయంశాల ఎంఐఎం అయితే ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించి కూడా ఒక స్థానాన్ని ఇప్పటికే గెలుచుకుంది. వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి మరి కాసేపట్లో ముఖ్యమంత్రి నివాసానికి చేరుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా ఫార్వర్డ్ బ్లాక్ లో గెలిచినటువంటి అభ్యర్థులు వాళ్ళు ముఖ్యమంత్రి సమక్షంలో మరి కాసేపట్లో కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరే అవకాశం కూడా కనిపిస్తుంది. అది కూడా కాంగ్రెస్ కైవసం కాబోతా ఉంది. ఇక మున్సిపల్ కార్పొరేషన్లు 7 కార్పొరేషన్లకు ఎన్నిక జరిగితే 4 కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేస్తుంది. 3 సంబంధించి ఉన్నటువంటి కొత్తగూడెం, నిజామాబాద్, కరీంనగర్ ఈ 3 కూడా హంగ్ ఏర్పడ్డది. హంగ్ ఏర్పడ్డ ప్రాంతాలకు సంబంధించి కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఫోకస్ చేసింది. ఎవరిని ఏ విధంగా పొత్తులు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఒకసారి కరీంనగర్ సంబంధించినటువంటి అంశానికి వస్తే 66 స్థానాలు ఉన్న నేపథ్యంలో కూడా అక్కడ బీజేపీ 30 గెలిచింది, బీఆర్ఎస్ 9 స్థానాలు గెలిచింది, కాంగ్రెస్ 13, ఎంఐఎం. కాబట్టి ఇది ఖచ్చితంగా కూడా బీజేపీ సంబంధించి బీఆర్ఎస్ తో పొత్తులో భాగంగా కరీంనగర్ మాత్రం బీజేపీ కైవసం అవకాశం ఇస్తుంది. ఇక మిగతా 2 స్థానాలు కొత్తగూడెం, నిజామాబాద్. కొత్తగూడెం చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ దాదాపు 22 స్థానాల్లో గెలిచింది, సిపిఐ కూడా 22 స్థానాల్లో గెలిచింది. కాబట్టి సిపిఐ లేదా కాంగ్రెస్ కు మాత్రమే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా సిపిఐతో పొత్తులో భాగంగా కొత్తగూడెం కాంగ్రెస్ కైవసం చేసిన అవకాశం కనిపిస్తుంది. ఇక నిజామాబాద్ సంబంధించినట్టయితే ఇక్కడ
కాంగ్రెస్ 17 స్థానాలు, ఎంఐఎం 14 స్థానాలు, బీజేపీ 28, బీఆర్ఎస్ 1. అంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసి 29 స్థానాలు అవుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ ఎంఐఎం కలిస్తే మాత్రం 30 స్థానాలు దాటుతున్నాయి. 33 స్థానాలు వస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ ఎంఐఎంసీ పొత్తులో భాగంగా నిజామాబాద్ ను కూడా కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం. అంటే మొత్తం మున్సిపల్ కార్పొరేషన్ లో 7 ఉంటే ఆల్రెడీ కాంగ్రెస్ కైవసం ఒక సిపిఎంసీ పొత్తులో భాగంగా కొత్తగూడెం, మరోపక్క నిజామాబాద్ సంబంధించినటువంటి విషయంలో కూడా ఎంఐఎంసీ పొత్తులో భాగంగా కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అక్కడ 17 స్థానాలు గెలిచినటువంటి నేపథ్యంలో కూడా ఎంఐఎం పొత్తు ఇచ్చే అవకాశం. అంటే దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ చూసినట్టయితే 100కు పైగా మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ రేపు 16వ తారీఖు జరిగేటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి చైర్మన్ల ఎన్నిక నేపథ్యంలో కావచ్చు, కార్పొరేషన్ మేయర్ల ఎన్నిక నేపథ్యంలో కావచ్చు, 2 మున్సిపల్ కార్పొరేషన్లు 100 మున్సిపాలిటీలకు పైగా కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి చెప్తున్న విధంగానే అనుకున్న స్థానాలను కాంగ్రెస్ సాధిస్తుందన్న విషయం మాత్రం రైట్ వాసు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద